రాజకీయాల్లో ఎప్పుడైనా మనం అంటే ప్రజలం కాబట్టి మనం ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే నాయకుల్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. నిజాయితీగా ఉంటారు వాళ్ళు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే. ఎంతో కొంత. కానీ ఈరోజు రాజకీయాల్లో 100% కూడా ట్రాన్స్‌పరెంట్ లేని నాయకులు కనిపిస్తున్నారు. ఉదాహరణకి 2019 ఎలక్షన్‌లో ఈవీఎంల ద్వారా జగన్మోహన్ రెడ్డి గెలిచారని చంద్రబాబు ఆరోపించారు. అట్లాగే 2024లో చంద్రబాబు ఈవీఎం ద్వారా గెలిచారని జగన్ ఆరోపించారు. కానీ దానికి సంబంధించినటువంటి ఫైట్ మాత్రం అప్పుడు ఆయన జేయలా, ఇప్పుడు ఈయన జేయట్ల. అప్పటి మీద ఇప్పుడు జనాల్లో అవగాహన ఎక్కువ ఉండడం వల్ల చంద్రబాబు ఈవీఎం, సీఎం అని అంటున్నారు గానీ, అప్పట్లో జగన్‌ని గూడా అనేవారు. జగన్‌ని గూడా చంద్రబాబు సపోర్టర్లు బాగా అనేవారు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ చేసేటప్పుడు ఓట్లు 12.5% ఎక్కువొచ్చాయని ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ బయటపెట్టిందనే నిజాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఏమి మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు కలిపి నిర్వహించే సంస్థ కాదు. చాలా మంది మేధావులు, ఆలోచనా పరులు, ఇంటలెక్ట్స్ అందరూ ఉన్నారు దాంట్లో. ఏదో ఒక పార్టీకి సంబంధించినోళ్ళే ఉన్నారంటే అనుకోవచ్చు. అలాగా చాలా పెద్ద ఇంటలెక్ట్సే ఉన్నారు దాంట్లో. ఉత్తినే నోట్లోంచి ఏది పడితే అది మాట్లాడే వ్యక్తులు లేరు దాంట్లో. అలాగని కంపల్సరీ వాళ్ళు చెప్పింది నమ్మాలని కూడా లేదుగా. కానీ ఖచ్చితంగా విచారణ చేయించాలి. ఆ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం లాగ్ అవుతోంది. ఆ విషయం మీద పోరాటం చేయడంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా లాగ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ. సో ఇద్దరూ కూడా ఈ విషయాన్ని అసలు ఏం జరగనట్టు పట్టించుకున్నట్టు ఎందుకున్నారు? నిజంగా సిన్సియర్‌గా ఓడిపోతే గనక జగన్మోహన్ రెడ్డి మరి దీని మీద పోరాటం ఎందుకు చేయట్లా? తానే సీఎం అవ్వాలి కానీ చంద్రబాబే అయిపోయారని ఫీల్ అవుతున్నప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడట్లా? అసలు బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ వీళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడట్లా? ఇదే బయటికి తీసుకొచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ చేసేటప్పుడు ఓట్లు ఎట్లా పెరుగుతాయి? 12% పైగా. 12% అనేది చిన్న మాట. 1%, 0.5%తో ప్రభుత్వాలు కూలిపోయినటువంటి సందర్భాలు ఈ దేశంలో బోలెడుంటాయి. అలాంటప్పుడు 12% అనేది ఎంత బిగ్ నంబర్ మీరొకసారి ఆలోచించండి. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మీరు ఓట్ ఫర్ డెమోక్రసీని నమ్మనట్లయితే, దాని మీద విచారణ చేసి, వాళ్ళు చెప్పింది అబద్ధం అని తేల్చి, రాష్ట్రం నుంచి వాళ్ళని నిషేధించండి. లాజిక్కే గదా! వాళ్ళు చెప్పింది తప్పనంటే, వాళ్ళు చెప్పింది తప్పని మనం ప్రూవ్ చేసి, ఆ తర్వాత వాళ్ళని ఇదిగోండి వీళ్ళు తప్పులు చెప్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో సర్వేలకో, ఇంకో దానికో వాళ్ళని నిషేధిస్తున్నాం అని ప్రకటించొచ్చు. నిషేధించేసే అంత చిన్నా చితకా మనుషులేమి లేరు దాంట్లో. చాలా హైలీ ఇంటెలెక్ట్స్ ఉన్నారు. హైలీ ఇంటెలెక్ట్స్ అయితే ఏంటి వంకాయ ఆళ్ళు తప్ప అబద్ధాలు చెప్తే ఆళ్ళని మనం బ్యాన్ చేయాలి. కానీ బ్యాన్ చేసే ముందు ఆళ్ళు చెప్పేది నిజమా కాదా విచారణ చేయాలి. వాళ్ళకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి విచారణ చేయాలి. చేసి నిజానిజాలు బయటపెట్టాలి. కానీ ఇవేమీ చేయట్లేదు చంద్రబాబు. దాని మీద ఏ పోరాటం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి. సో ఏం జరుగుతోంది అనే దాని గురించి ఉండవల్లి ప్రశ్నిస్తున్నారు.